నమస్తే. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. శ్రీమాత శ్రీ మహారాజ్ఞి శ్రీమత్ సింహాసనేశ్వరి చిదగ్నికుండ సంభూత దేవకార్య సముద్యత ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ గురు శుక్ర శనిభ్యే రాహవే కేతవే నమః. ఫిబ్రవరి మాసంలో రెండవ పక్షానికి గోచార ఫలితాలు ఎలా ఉన్నాయని చూడడానికి ముందుగా అసలు గోచారంలో మారేటువంటి గ్రహాలు ఏంటో చూద్దాం. మనకి రెండవ పక్షంలో మారుతున్నటువంటి వాటిలో ముందుగా మిథునంలో అయితే యథావిధిగా గురుడు ఉంటాడు, కుంభంలో రాహు, సింహంలో కేతువు, మీనంలో శని. వీటితో పాటుగా మనకు 15వ తారీఖు తర్వాత అంటే మనకు మారేది ముఖ్యంగా రవి మారుతున్నాడు. ఈ రవి కుంభరాశిలోకి రాహుతో పాడుతున్నాడు. అలాగే కుజుడు కూడా 23వ తారీఖు చివరిలోనే మాసాంతంలో కుజుడు కూడా కుంభరాశిలోకి మారడం అనేది కనిపిస్తుంది. ఇలా ఈ గ్రహాలు ఇలా ఉపస్థితి అయినప్పుడు మరి 12 రాశుల వారికి ఈ 15 రోజులు అంటే చివరి పక్షంలో ఎలా ఉంటుందో చూద్దాం. ఇక రెండవ పక్షాన్ని కనుక చూసినట్టయితే కన్యారాశి వారికి రెండవ పక్షం కూడా అత్యంత అనుకూలంగా ఉంది. వాళ్ళు చేయాలనుకున్న ఏ పనైనా చేయొచ్చు. ఒక చెప్పాలి అంటే ఇది ఉపచయ స్థానంలో ఉన్నప్పటికీ కూడా ఎట్లా ఉంటుందంటే, ఎందుకంటే షష్టంలో ఉంది కాబట్టి షష్టమ స్థానంలో ఉపచయం అయినప్పుడు చక్కగా ఉంటుంది. అన్నీ కూడా అభివృద్ధిలో వస్తాయి, అన్నీ కలిసి వచ్చే సమయం ఉంటుంది. ఏది చేయాలనుకున్నా చేయగలుగుతారు. ఏ పని మొదలుపెట్టినా కూడా చక్కగా సవ్యంగా సాగేటువంటి స్థితి ఉంటుంది. కాబట్టి ఉద్యోగ, వ్యాపార, సంతాన, విద్యా విషయాలు అన్నింట్లలో కూడా సానుకూలంగా ఉండేటువంటి పరిస్థితి కన్యారాశి వారికి 2026 ఫిబ్రవరి రెండవ పక్షంలో కూడా అద్భుతంగా ఉంటుంది అని చెప్పచ్చు. ప్రస్తుతం ఇప్పుడు మనం చూస్తున్నటువంటి గోచారం ఇది ఫలితాలు అని మనం చెప్పడానికి ముందుగా ఒక మాట చెప్పాలి. ఎప్పుడైనా సరే ప్రతిరోజు నిత్యం గ్రహాల మార్పు అనేది జరుగుతూనే ఉంటుంది. సరే, కొన్ని గ్రహాలు ఒక నెల పట్టొచ్చు, కొన్ని 30 రోజులు, కొన్ని 45 రోజులు, ఇలా మనకు తెలుసు. గ్రహాలు మారుతున్నప్పుడు తప్పనిసరిగా ఆ గ్రహ ప్రభావం అనేది మన మీద పడడం అనేది సహజం. జన్మకుండల్లో ఉన్నటువంటి జాతకాల్లో ఎలా ఉన్నా ఈ గ్రహాలు మారినప్పుడు దాని యొక్క ప్రభావం తప్పకుండా మన మీద ఉంటుంది. కాబట్టి మనం ఎందుకు ఈ 10 రోజులకి, వారానికి, వారం ఎందుకు చూసుకోవాలి? ఈ గ్రహస్థితి, ఈ గోచారం వల్ల వచ్చేదేంటి అన్నది ఆలోచిస్తే కనుక తప్పనిసరిగా మనకు రాబోయే ప్రమాదాలే కాదు, లాభాలే కాదు, మన అసలు మానసిక స్థితి ఎలా ఉంటుంది, దీనికి ఎందుకు మనం ఏదైనా ఒడిదొడుకులు ఉన్నప్పుడు ఏం చెయ్యొచ్చు, ఏ రకమైనటువంటి పరిహారాలు చేసుకోవచ్చు అనేటువంటి విషయం తెలియాలి. కాబట్టి తప్పనిసరిగా గ్రహస్థితిని చూసుకోవాలి. ఇది మొట్టమొదటి విషయం. సరే, అలా అన్నప్పుడు మరి ఈ గ్రహస్థితిలో కొన్ని అంటే మీరు చెప్పారండి, లేదంటే ఇంకెవరు చెప్పినా కూడా మేము చూసినప్పుడు ఒక 15% లేదంటే 30% వరకే మాకు అనిపించింది అనేవాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. ఎందుకంటే గోచార రీత్యా చూసినప్పుడు దాదాపుగా కోటాను కోట్ల మంది ఉంటారు, అందులో ఉంటాయి. ఆ ప్రభావాన్ని బట్టి, జన్మజాతకంలో ఉన్నటువంటి గ్రహస్థితిని బట్టి కూడా, ఆ గ్రహాల యొక్క స్థితి, యుతి, దృష్టి ఇవన్నీ ఉంటాయి. కాబట్టి వాటిని బట్టి కూడా కొంత ఉంటుంది. ఈ గోచార రీత్యా జరిగేది ఏంటంటే, ఇప్పుడు కుజుడు ఇలా ఉన్నాడు, కుజుడు జన్మంలో ఉన్నాడు కాబట్టి ఈ ఈ రకమైన ప్రమాదాలు జరగవచ్చు. కాబట్టి ప్రమాదాలు, రక్తము స్థితో ఇవి మనకు కనబడతాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండమని చెప్పడం కోసమే చెప్పేటువంటి పరిస్థితి. కాబట్టి అలాంటివి ఏమీ లేకుండా ఉండడం కోసం సరే, ఏ గ్రహానికి ఏ రకమైన దానం చేయాలి, ఏ రకమైన ఆలయానికి వెళ్ళాలి అనేది మనం తెలుసుకోవడం కోసం చేసేటువంటి ప్రయత్నం. ఇది అవసరమా అనవసరమా అనేటువంటి స్థితిలో ఉన్నవాళ్ళు చూడకపోయినా పర్వాలేదు. కానీ నిజానికి మనకి గ్రహాల ప్రభావం మన మీద పడుతుంది. మనం చేసేటువంటి పుణ్యం, మనం చేసేటువంటి దానం మనకు ఆ ఫలితాన్ని ఇస్తుంది అని నమ్మినటువంటి వాళ్ళు తప్పనిసరిగా మనం చూసుకునేటువంటి జాతకాలని కానీ, గోచారం యొక్క ఫలితాలను కానీ తప్పకుండా తెలుసుకోవాలి. దానివల్ల ఉపయోగం ఉందా అంటే ఉంటుంది. ఎలా ఉంటుంది అంటే, ఇంతవరకు మనం ఎదురు చూస్తున్నటువంటి ఎన్నో రకాల ప్రయాణాలు ఉండొచ్చు, ఎన్నో రకాల విదేశీ యానం కోసం ఎదురు చూస్తూ ఉండొచ్చు. మరి 12లో ఉన్నటువంటి గ్రహ సంచారం అంతా కూడా దానికి అనుకూలంగా ఉన్నది. ఆ సంగతి తెలియక మనం ఇప్పుడు ప్రయత్నం చేయకపోతే ఆ అవకాశం కోల్పోయేటువంటి పరిస్థితి ఉంటుంది. అలాగే కొన్ని ప్రమాదాలు పొంచి ఉన్నప్పుడు కాస్త జాగ్రత్తగా ఉంటే ఆ ప్రమాదాల నుండి తప్పుకునేటువంటి అవకాశం ఉంటుంది. అందుకని మంచికైనా చెడుకైనా గ్రహస్థితి అనేది మనకు తెలియాలి. కాబట్టి తప్పనిసరిగా గోచారరీత్యా ఉండాలి. ఇక్కడ ఒక విషయం, ఎవరు చెప్పినా దాదాపు గ్రంథాల్లో నుండి చెప్పినప్పటికీ కొద్దిగా పరిశీలన, అనుశీలన అనేది అనుభవాన్ని బట్టి వస్తుంది. ఈ పరిశీలనలో
మనకు నచ్చినట్టయితే మనం ఫాలో అవుతాం, నచ్చకపోతే ఫాలో అవ్వం. కానీ ఇక్కడ ఎవరైనా సరే ఎవరు చూసినా ఒక్కొక్కరు ఒక్కొక్కరి రకంగా చూసినప్పటికీ గోచారంగా ఈ గ్రహం వల్ల ఈ ఈ బెనిఫిట్ ఉంటుంది, ఇది ఉపచయ స్థానంలో ఉంది, లేకపోతే ఇది వ్యయంలో ఉంది అనేటువంటిది అందరికీ తెలిసిందే. అయినా దాన్ని పరిశీలించే విధానం కొంత తేడా ఉంటుంది కాబట్టి దాన్ని బట్టి మనం ఇచ్చేటువంటి ఫలితాలు ఎలా ఉంటాయో తెలుస్తాయి. ఒక్కటి ఏది ఏమన్నా అందరూ సుఖంగా ఉండాలని, ఆ సుఖంగా అందరూ సుఖంగా సంతోషంగా ఉండాలి. మరి అలా అందరూ సుఖ సంతోషాలతో ఉన్నప్పుడు అందులో మనం కూడా ఉండాలి అని అనుకుంటూనే చెప్పేటువంటిది ఈ జ్యోతిష్యంలోని స్థితి. కాబట్టి అందరూ సుఖంగా ఆయురారోగ్యాలతో ఉండాలి అంటే తప్పనిసరిగా చేసుకోవాల్సినటువంటి రెమెడీస్ చేసుకుంటూ ప్రతి మాసం కూడా ఆనందంగా వెళ్ళొచ్చు. మనకి ఉత్తరాయణంలో వచ్చేటువంటి పండగల లిస్టులో కనుక చూస్తే పండగలో శివరాత్రి ముఖ్యమైనటువంటి పండగగా చెప్తాం. చలి పూర్తిగా తీసేసేటువంటి పండగ శివరాత్రి పండగ అని చెప్తారు. ఈ మాసంలో మనకి అమావాస్యకు ముందు వచ్చేటువంటి చతుర్దశిలో వచ్చేటువంటి పండగ శివరాత్రి. శివరాత్రి అంటే శివుడిని రాత్రిపూట ఆరాధించేటువంటి పండగన, లేదు శివుడు లింగ రూపంలో ఉద్భవించినటువంటి సమయం కనుక శివరాత్రి అనాలా. మొత్తము రాత్రినంతా జాగరూకంగా ఆ శివుణ్ణి ప్రార్థిస్తాం కాబట్టి శివరాత్రి అనాలంటే అన్నీ కలిపితేనే శివరాత్రి. శివుణ్ణి ఆరాధిస్తూ ఆయన్ను ఉపవసించడం అంటే ఆయనకు దగ్గరగా ఉండడం, ఆయన రూపాన్ని ఆయన యొక్క స్థితిని ఆరాధిస్తూ 4 యామములో కూడా మనం అభిషేకం చేస్తూ ఒక్కొక్క అభిషేకంలో ఒక్కొక్క వస్తువుతో అభిషేకించి ఆ చివర జలంతో అభిషేకించి అందుకే మనం పంచామృతం అంటాం. నిజంగా పంచామృతంలో ఆవుతో చేసినటువంటి నెయ్యి, ఆవు పాలు, ఆవు పెరుగు అని మనం అంటాం. కానీ ఇది ఒక్కొక్క ఆమంలో ఒక్కొక్కసారి ఒక్కొక్క వస్తువుతో చేయాలి. ఇది ఎందుకు చేస్తున్నారు శివరాత్రిలో ఇది ప్రత్యేకించి అంటే ఏమీ లేదు. నువ్వు నిజంగా ఉపవసించి అంటే ఏమీ తినకుండా స్వామి మీద మాత్రమే ధ్యాసతో ఉంటూ జాగరణ చేస్తున్నటువంటి సమయంలో నీకు ఏ రకమైన అనారోగ్యం కలగకుండా ఆ అభిషేకించినటువంటి ఆ స్థితి నుండి నువ్వు తీసుకునే ప్రసాదం ద్వారా నీకు శక్తి పొందడం కోసం ఇచ్చినటువంటి ఒక అద్భుతమైనటువంటి ఒక ప్రయత్నం ఒక అద్భుతమైనటువంటి ఉపాయం అని చెప్పాలి. అలా శివరాత్రిలో ఉంటుంది. సరే, శివరాత్రి గురించి మనం ఎంత చెప్పుకున్నా, శివుడి కథలు ఎంత చెప్పుకున్నా, శివపురాణంలో మనకేమున్నా మొత్తానికి బ్రహ్మ విష్ణు మహేశ్వరులలో ఆదిదేవుడైనటువంటి ఆ శివుడు లింగరూపం దాల్చినటువంటి ఒక అద్భుతమైనటువంటి ఘట్టం ఈ ఘట్టం. లింగ రూపాన్ని దాల్చడానికి కూడా కారణం ఎవరు అంటే మళ్ళీ బ్రహ్మ విష్ణువులే నేను ముందు అని కొట్లాడుకుంటున్నప్పుడు ఎవరు ముందో తెలుసుకోవడానికి ఆది అంతం లేకుండా ఎదిగినటువంటి ఆ లింగ రూపం ప్రతీక. అందుకంటే నేను అన్నది కాదు, అందరినీ లయం చేయగలిగినటువంటి వాడు. మరి శివుడి గురించి ఎన్ని కథలు ఎంత చెప్పినా కూడా ఏవైనా చెప్పుకోవచ్చు. శివపురాణాన్ని అందులో ఉన్న శివభక్తుల కథలు ఒక్కొక్కటిగా చెప్పుకున్నా శివుడు పాపం బోలాశంకరుడు. నీకు భక్తి ముఖ్యం కానీ నీకు ఎలా ఉన్నా పర్వాలేదన్నాడు. తిన్నని భక్తిని ఆయన స్వీకరించాడు. అలాగే అద్భుతమైనటువంటి 3 పూటల స్నానం చేసి సంధ్యావందనాలు చేసేటువంటి పూజని స్వీకరించాడు. ఆఖరికి శ్రీకాళహస్తిలో ఉన్నటువంటి పాము, సాలెపురుగు లాంటి వాటి యొక్క ప్రేమను కూడా, వాళ్ళ యొక్క భక్తిని కూడా స్వీకరించగలిగినటువంటి వాడు శివుడు. అంతెందుకు, శివుడు అంటేనే బోలాశంకరుడు అన్నాం, గరులకంఠుడు అన్నాం. ఎవరు ఏది అడిగితే అది ఇచ్చింది కాకుండా ఈ విశ్వం అంతా కూడా నాశనం అవ్వకుండా ఉండడం కోసం ఆ సంద్రంలో నుండి వచ్చిన ఆలాహలాన్ని గరళ కంఠంలో కట్టి పెట్టగలిగినటువంటి శక్తి ఉన్నటువంటి వాడు. తన బిడ్డలందరూ సుఖంగా ఉండాలి అన్నటువంటి వాడు. అంతేకాదు తన భార్యకు సగభాగాన్ని ఇచ్చినటువంటి అర్ధనారీశ్వరుడు బోలాశంకరుడు. ఏ రాక్షసుడైనా ఎవరైనా ఎప్పుడు ఏది అడిగినా వాళ్ళకి తపస్సు చేశాడంటే వరం ఇచ్చినటువంటి శంకరుడు బోలాశంకరుడు. మరి అలాంటి శంకర తత్వాన్ని తెలుసుకోవడం కోసం, శివ తత్వాన్ని తెలుసుకోవడం, శివ పూజ ఎలా ఉంటుంది అంటే ఆ లింగాకారంలో ఉన్నటువంటి నేను ఏ ఆకారము నాకు లేదు, ఆది అంతం నాకు లేదు, అయినా సర్వాంతర్యామినైనట్టు నన్ను మీరు ఎక్కడ ఆరాధిస్తే అక్కడ మీకు ప్రేమను కురిపిస్తాను మీకు అని ఆయన కృపను అందించినటువంటి పండగ శివరాత్రి. మరి ఆ శివరాత్రిని చక్కగా మనస వాచ కర్మణ మన పద్ధతిలో చేసుకుంటూ మన సంస్కృతిని సంస్కారాన్ని కాపాడుకుందాం. ఈ మధ్య కొందరు అడిగినటువంటి ప్రశ్నలకు నాకు చాలా వింతైనటువంటి ఆలోచన వచ్చింది. ఎందుకంటే మనం పెళ్ళిళ్ళు అనగానే ఎవరైనా పిలిస్తే పెళ్ళిళ్ళకి వెళ్ళినప్పుడు
తప్పనిసరిగా వాళ్ళ కార్డొచ్చింది మొదలు మన ఆలోచన విధానం మారుతుంది. ఎట్లా ఉంటుంది అంటే, ఆ రోజు ఎలా వెళ్ళాలి? ఏ చీర కట్టుకోవాలి? ఏ సొమ్ములు వేసుకోవాలి? ఎవరితో వెళ్ళాలి? ఎప్పుడు వెళ్ళాలి? ఎప్పుడు రావాలి? ఇంత ప్రణాళికుంటుంది. ఇన్ని ప్రణాళికలున్నప్పుడు ఒక్క విషయాన్ని మర్చిపోతున్నాం. మన ధర్మంలో చెప్పిందేంటంటే, సుఖం కంటే కష్టానికి తప్పనిసరిగా వెళ్ళాలి. అదే విధంగా వాళ్ళకి కష్టమొచ్చినప్పుడు పొరపాటున మనం అనుకున్నటువంటి శుభకార్యం కాకుండా ఒక అశుభం జరిగింది. వాళ్ళ ఇంట్లో ఒక చావయింది. ఈరోజు వెళ్ళాలంటే, అమ్మో! ఈరోజు మంగళవారం, ఈరోజు శుక్రవారం, అసలే మొగుడు చచ్చిపోయాడు. ఇలాంటి ఆలోచనతో చాలామంది విషయాలను నేను ఈ మధ్య కాలంలో అడిగే ప్రశ్నలు కూడా ఇలాగే ఉన్నాయి. నిజానికి కష్టం వచ్చినప్పుడు వెనువెంటనే స్పందించడం మానవ ఇది లక్షణం మొట్టమొదటిది. ఇక రెండవది, నువ్వు పెళ్లిలో ఎంత వాళ్ళు వైభవంగా ఉన్నప్పుడు నువ్వు పెద్ద పంచుకోవాల్సినటువంటిదేం లేదు. కానీ కష్టంలో ఉన్నప్పుడు చేదోడుగా ఉండడం. వాళ్ళకి పెద్దగా మన డబ్బు అక్కర్లేదు. మాట సాయం చాలు. మనం కష్టంలో ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి పలకరించడం అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటి విషయం. దయచేసి చాలామంది చూస్తున్నాం. వాళ్ళు పెద్దవాళ్ళు తెలిసి తెలియక చేసేవాళ్ళు కొంతమంది ఉంటే, దాన్నే అలవాటుగా ఆచారంగా తీసుకొని, అమ్మో! ఈరోజు శుక్రవారం అంట వెళ్ళకూడదు. ఈరోజు మంగళవారం అంట వెళ్ళకూడదు. ఈరోజు తిథి బాలేదు. ఈరోజు అష్టమి, ఈరోజు నవమి. ఇవన్నీ కూడా ఏం కాదు. మానవత్వం ముందు ఇవేవి కాదు. మీరు పెళ్ళికి ఎవరైనా పిలిస్తే వెళ్ళినా వెళ్ళకపోయినా బాధపడే వాళ్ళు లేరు. నిజంగా ఎందుకంటే ఇప్పుడు జరుగుతున్నటువంటి పెళ్ళిళ్ళలో వాళ్ళు ఆ ఫోటోలలో ఆ వచ్చిన చుట్టాల్లో ఎంతమందిలో ఎవరొచ్చారు, ఎవరు రాలేదని గుర్తుంచుకునేంత కూడా లేదు. కానీ కష్టంలో నువ్వు వెళ్ళి నువ్వు పలకరించిన మాటకి గుర్తుండిపోతుంది. ఆ కష్టంలో సానుకూలమైనటువంటి మాటలు వాళ్ళకి చాలా అవసరం. దయచేసి ఇలాంటివి ఆలోచించకుండా సుఖంలో వెళ్ళడం మానేసినా పర్వాలేదు, కష్టంలో వెళ్ళండి. కష్టంలో తప్పనిసరిగా వెళ్ళండి. ఇంకొక విషయం, ఆ కష్టపడేటువంటి వాళ్ళు నిజంగా డబ్బున్న వాళ్ళు ఉంటే సంతోషం. మనము డబ్బులు ఇవ్వకపోయినా పర్వాలేదు. పెళ్ళిళ్ళలో బాగా డబ్బున్నోడికి పెడితే వాడు రిటర్న్ గిఫ్ట్‌ల పేరుతోటి ఖర్చు పెట్టేది చాలా ఎక్కువ. కానీ కష్టంలో ఉన్నప్పుడు కొంచెం ఒక మోస్తరు ఉన్నప్పుడు ఈ రూపంలో మనము వాళ్ళకి డబ్బు సహాయం కానీ ఇంకేదన్నా చేయడం అనేటువంటిది ఒక ముఖ్యమైన విషయం. అందుకే పూర్వపు రోజుల్లో అలాంటివన్నీ ఉండేవి. వాటిని మార్చుకుంటూ ఇప్పుడు మనము మన ఇష్టానుసారంగా చేసుకొని మనం కొత్త కొత్తయి అవసరానికి నిజంగా మనం బొట్టు పెట్టుకున్నామా, గాజులేసుకున్నామా, చీర కట్టుకున్నామా అన్నది మర్చిపోయాం గానీ, ఇలాంటప్పుడు మాత్రం మళ్ళీ అన్నీ గుర్తొచ్చి, అయ్యో! ఆవిడకి బొట్టు లేదు, నేను బొట్టు లేకపోతే మనం రోజేమన్నా బొట్టు పెట్టుకుంటున్నామా? మూడొంతుల మంది స్టిక్కర్‌లతోటి తిరుగుతున్నారు గదా! ఇవన్నీ ఒక అనాగరికమైనటువంటి విషయాలను మనసులో పెట్టుకొని, వాటిని ఒక కొత్త రకమైనటువంటి మనసును బాధపెట్టే విషయాలు కాకుండా, కొద్దిగా మనుషుల్లాగా ఆలోచిస్తూ ముందుకు వెళ్ళాలి. కష్టంలో ఉన్న వాళ్ళని పలకరించడం మంచి పద్ధతని గుర్తించాలి.